బ్రతికుండగానే మానవత్వంతో మెలగాలి. చచ్చాక ఎంత ఏడ్చినా తిరిగి బ్రతకలేం కదా. శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికినా శవమనే అంటారు. సమయం మించకుండా శవాన్ని తీసేయండి అని పెద్దలంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అంటూ గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళతాడు. అతడు ఎవరికీ కనిపించడు, ఎవరికీ వినిపించడు. ఎందుకంటే అతడు ఒక ఆత్మ కాబట్టి. ఇది నా ఇల్లు, నా వస్తువులు అని నిన్నటి వరకు కాపాడుకున్నది ఏదీ నాతో తీసుకువెళ్లలేకపోయానే, వీటి కోసమా ఇంత కష్టపడ్డాను అని ఏడవడం మొదలు పెడుతుంది ఆత్మ. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తన భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో ఒక సాకుతో నేనే సాధించాను, నేనే నెగ్గాను అని విర్రవీగాను. కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏడుస్తున్న భార్యను ఓదార్చే శక్తి కూడా నాకు లేదే అని అప్పుడు అనుకుంటాడు. కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పొరపాట్లన్నీ గుర్తు తెచ్చుకుని ఒక్కసారి భగవంతుడు బ్రతికిస్తే